వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ రాజకీయంలో ఊహించని సంచలనం. భారత్ దౌత్య వ్యూహాల ముందు పొరుగు దేశం బంగ్లాదేశ్ మోకరిల్లింది. ఇన్నాళ్లు చైనా అండ చూసుకుని ఎగిరెగిరి పడ్డ ఢాకా గద్దె పెద్దలకు ఎట్టకేలకు గట్టి జ్ఞానోదయమైంది. భారత్ వెంటే ఉంటాం, మమ్మల్ని వదిలేయకండి అంటూ బంగ్లాదేశ్ పాలకులు కాళ్ల బేరానికి దిగొచ్చారు. అసలు భారత్తో పెట్టుకుంటే మనుగడ కష్టమనే నగ్న సత్యాన్ని బంగ్లాదేశ్ ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఢిల్లీ చాణక్యం ముందు ఢాకా ఆటలు ఎలా సాగలేదు? ఈ తాజా లొంగుబాటు వెనుక ఉన్న అసలు సంచలన నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అంతర్జాతీయ రాజకీయంలో ఊహించని సంచలనం రేపుతూ బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ వెంటే ఉంటామంటూ పొరుగు దేశం సరికొత్త రంగాన్ని అందుకుంది. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ఢాకా గద్దె పెద్దలు లొంగుబాటు ధోరణి ప్రదర్శించారు. భారత్తో వైరం పెట్టుకుంటే మనుగడ కష్టమేనన్న నగ్న సత్యాన్ని బంగ్లాదేశ్ ఎట్టకేలకు గుర్తించింది. చైనా వేసిన మైండ్ గేమ్లో చిక్కుకుపోకుండా భారత్తోనే మా బంధమంటూ సరికొత్త సంకేతాలు పంపింది. ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్ ముందు మోకరిల్లి కాళ్ల బేరానికి వచ్చిందనే చెప్పాలి. దౌత్యపరమైన వ్యూహాల్లో భారత్ చాణక్యం ముందు పొరుగు దేశం ఆటలు సాగలేదు. ఆర్థిక భద్రతాపరమైన కారణాల వల్లే బంగ్లాదేశ్ ఈ మెట్టు దిగివచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ అండా లేకపోతే తమ దేశ భవిష్యత్తు అంధకారమేనని అక్కడి పాలకులు గ్రహించారు. ఈ తాజా పరిణామం ఆసియా ఖండంలో భారత్ విశ్వరూపానికి, దౌత్య విజయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు అనడానికి భారత్, బంగ్లాదేశ్ తాజా వ్యవహారమే ఒక పెద్ద ఉదాహరణ. ఒకప్పుడు మన సహాయం పొంది ఆ తర్వాత మనపైనే కన్నెర్ర చేసిన దేశం నేడు దారిలోకి వచ్చింది. భారత్ పవరేంటో తెలిసొచ్చేసరికి బంగ్లాదేశ్కు కంటిమీద కునుకు కరువయింది. మిత్రదోహం తలపెట్టాలని చూసిన శత్రువుల వ్యూహాలను చిత్తు చేస్తూ భారత్ తన గంభీరత్వాన్ని చాటింది. దాంతో చేసేదేమీ లేక, బతుకులేక బంగ్లాదేశ్ పాలకులు ఢిల్లీ వైపు చేతులు జోడించి వస్తున్నారు. మాతో వైరం వద్దు, మీ అండే మాకు రక్ష అంటూ కాలభేరానికి దిగివచ్చారు. కాలం కలిసి రానప్పుడు ఎంతటి వాడైనా లొంగిపోవాల్సిందేనని బంగ్లాదేశ్ తాజా తీరు నిరూపిస్తోంది. భారతదేశపు సార్వభౌమత్వాన్ని సవాల్ చేయాలని చూస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ గడ్డ పవర్ను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి ఇదొక గట్టి హెచ్చరిక లాంటిది. ఢాకా పాలకులు తీసుకున్న ఈ యూటర్న్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్ గా మారింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీకరణల్లో సరికొత్త అధ్యయనం మొదలైంది. చైనా మాయలో పడి భారత్కు దూరం కావాలని చూసిన బంగ్లాదేశ్కు గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలు, దేశీయంగా వస్తున్న ఆర్థిక సంక్షోభాలు ఢాకాను కోలుకోకుండా చేశాయి. దాంతో భారత్ సహాయం లేనిదే తాము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని బంగ్లాదేశ్ నాయకత్వం స్పష్టం చేసింది. వివాదాల పంతాను వీడి భారత్ వెంటే నడుస్తామంటూ బహిరంగంగానే కాలబేరానికి వచ్చింది. ఇరు దేశాల మధ్య ఉన్న భౌగోళిక బంధాన్ని కాదనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గ్రహించింది. ఢిల్లీ పెద్దల దౌత్యపరమైన ఒత్తిడికి బంగ్లాదేశ్ పూర్తిగా తలవంచిందని చెప్పవచ్చు. చైనా వైపు అడుగులు వేయడం ఎంత ప్రమాదకరమో బంగ్లాదేశ్కు ఆలస్యంగానైనా జ్ఞానోదయమయ్యింది. ఈ లొంగుబాటులో సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. భారత్ సాధించిన ఈ దౌత్య విజయం పొరుగు దేశాలపై మన పట్టును మరింత బిగించింది. భారతదేశం జోలికి వస్తే తలవంచక తప్పదని బంగ్లాదేశ్కు గట్టిగా బుద్ధి వచ్చింది. ఇన్నాళ్లు ఒకలా, ఇప్పుడొకలా ప్రవర్తిస్తూ బంగ్లాదేశ్ తన ద్వంద్వ నీతిని బయటపెట్టుకుంది. భారత్ సత్తా ముందు ఏ శక్తి నిలబడలేదని ఈ తాజా లొంగుబాటుతో తేలిపోయింది. చైనా నమ్మి నెట్టింట ముంచుతుందని తెలిసి బంగ్లాదేశ్ పరిగెత్తుకుంటూ భారత్ పాదాల చెంతకు చేరింది. తప్పు తెలుసుకున్నాం, మమ్మల్ని మన్నించండి అంటూ కాల బేరానికి రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. భారత్ వెంటే ఉంటాం, మీ మాటే మాకు వేదమంటూ సరికొత్త రాగాలు అందుకుంది పొరుగు దేశం. పులిని చూసి నక్కవాత పెట్టుకున్న చందంగా తయారైంది బంగ్లాదేశ్ తాజా పరిస్థితి. భారత్ వేసిన వ్యూహాత్మక ప్లాన్కు బంగ్లాదేశ్ అహంకారం అణిగిపోయింది. ఇకపై భారత్కు ఎదురు తిరిగే ధైర్యం బంగ్లాదేశ్ అస్సలు చెయ్యనే లేదని చెప్పాలి. ఢిల్లీ చాణక్యానికి బంగ్లాదేశ్ చిత్తైపోయిన ఈ వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది?
ఆ దేశం ఎందుకు అంతగా దిగొచ్చింది అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది. తెర వెనుక నడిచిన అసలు రాజకీయం బయటపడుతూ ఉండటంతో బంగ్లాదేశ్ అసలు రంగు వెలుగులోకి వచ్చింది. భారత్తో గొడవ పడితే తమ ఉనికికే ప్రమాదమని గుర్తించి కాళ్లబేరానికి సిద్ధమైంది. భారత్ వెంటే ఉంటామంటూ ఢాకా పాలకులు రాసిన సరికొత్త స్క్రిప్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్తో స్నేహమే శరణ్యమని బంగ్లాదేశ్ భావించింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో బంగ్లాదేశ్కు లొంగిపోవడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఈ పరిణామం వెనుక భారత్ గూఢాచార దౌత్య విభాగాలు నడిపిన వ్యూహం అత్యంత ప్రశంసనీయం. ఆర్థికంగా కుప్పకూలకుండా ఉండాలంటే భారత్ చెయ్యి పట్టుకోవడమే ఏకైక మార్గమని వారు తెలుసుకున్నారు. పొరుగు దేశం తీసుకున్న ఈ మోకరిల్లే నిర్ణయం భారత్ అంతర్జాతీయ స్థాయిని మరింత పెంచింది. ప్రపంచ దేశాల ముందు భారత్ దౌత్యనీతి మరోసారి జయకేతనం ఎగరవేసింది. ఏది ఏమైనా భారత్ దౌత్య వ్యూహాల ముందు బంగ్లాదేశ్ మోకరిల్లక తప్పలేదు. చైనా మాయలో పడి తప్పు చేశామని గ్రహించిన పొరుగు దేశం ఇప్పటికైనా దారికి రావడం శుభపరిణామం. అంతర్జాతీయ వేదికపై భారతదేశ సార్వభౌమత్వానికి, అగ్రగామి స్థానానికి ఈ పరిణామం ఒక నిలువెత్తు నిదర్శనం. ఇకనైనా బంగ్లాదేశ్ తన ద్వంద్వ నీతిని వీడి భారత్తో నిజాయితీగా స్నేహ బంధాన్ని కొనసాగిస్తుందో లేదో చూడాలి.